దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీనులకు దేవుడు ఏం చేస్తాడు? కృప అనుగ్రహిస్తాడు. మరలా నేను చదువుతాను. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మీరు పెద్దలకి లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకోవాలి. మీకు ఏ వస్త్రాలు కావాలి? రక్షణ వస్త్రాలు ఉన్నాయి. మీకు రక్షణ అనే వస్త్రాలు, తెల్లని వస్త్రాలు ఉన్నాయి. ప్రభు బలాలు తీసుకున్నప్పుడు పెండ్లి వస్త్రాలు ఉన్నాయి. పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వరుడు మీరు లేక నేను, మనమందరము సంఘము, మనమందరము పెండ్లి వస్త్రములు ధరించుకుంటూ అలంకరించబడుతున్నాం. అయితే మనము ఒకరిని ఎడల ఒకరు దీన మనస్సు అనే వస్త్రముని ధరించుకొనడి. కృప అనేది పొందుతారు. కృప జీవము కంటే ఉత్తమం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప చేత మనం బలవంతులు అవుతాం. బలం ఎలా వస్తుంది? ఆత్మ బలం ఎలా వస్తుంది? ఆత్మ అభిషేకంలో మన బలం ఎలా పొందుకుంటాం? వాక్యం చదివితేనేనా? ప్రార్థన చదివితేనా? కృప ఎలా విడుదలవుతుంది? నీ కృప జీవము కంటే ఉత్తమైనది, నీ కృప లేనిదే నేను బ్రతకలేను అన్నాడు. మీరు కృప చేత కృప అంటే అర్హత లేకపోయినా మనకు ప్రతిఫలం ఆశించకుండా మన మీద చూపించే దయనే కృప అంటారు. అర్హత లేకపోయినా ఆయన ఏదో దయ చూపిస్తున్నాడు మన మీద. మనం తిరిగి బదులు ఏమి ఇవ్వలేము, కానీ ఆయన ఏదో మన మీద చూపిస్తున్నాడు. ఏంటో అర్థం కాదు. కృప. అలాగే రక్షణ పొందే మన వలన అయింది కాదు ఇది. ఈ రక్షణ మన వలన అయింది. ఆయన అనంతమైన కృప. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఆయన మనల్ని అలా ప్రేమించాడు. మన భక్తి చేత కాదు, మన యొక్క మంచితనం కాదు. మన మంచితనం ఎటువంటిది? మౌనిక, నీ మంచితనం ఎటువంటిది? మురికి గుడ్డలు. నా మంచితనం ఎలాంటిది? మసిగుడ్డలు. అది మన తెల్లని వస్త్రం కాదు. మన భక్తి, మన శక్తి, మన పవిత్రత, మన యథార్థత మలినమే, మరకలే. మలినముతో, మరకలతో నిండింది, ముడతతో నిండింది. మడతైనను మరకైనను అట్టిది ఏది కలంకము లేకుండా వాక్యం అనే ఉదక స్థానముతో శుద్ధి చేయబడాల. ముడత ఉండకూడదు, మరక ఉండకూడదు, మలినం ఉండకూడదు. మనం అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం అమ్మా. మనం అటువంటి పరిస్థితిలో మనం కడగబడాల. కృప కావాలి. తిమోతి, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసు కృప చేత బలం పొందుకో. బలం ఎలా వస్తుంది? స్ట్రెంగ్త్, ఎనర్జీ. దీన మనసు కలగాలి. ఒకరి ఎడల దీన మనసుకు తగ్గింపు కలిగి ఉండాలా. దేవుడు అహంకారులను ఎదిరించుతాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి కింద రాయబడి ఉంది, ఆయన మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సులై ఉండండి. దీన మనస్సు కలిగి ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఎట్లాంటి దీన మనస్సు గలవాడంటే, ఆయన అన్నాడు, నేను దీనుడను, సాత్వికుడను, నేను దీనువుగడు. అందుకనే పేతురు పాపము చేసిన వాడు, తోమ అనుమానాస్పదమైనటు వ్యక్తి, ఇస్కరియోతు యోధ దొంగ. వారి యొక్క బలహీనతలు తెలిసినప్పటికీ ప్రభు ఎంతో పరిశుద్ధుడు, ఆయనలో పాపం లేదు. ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే, నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపిస్తే సరి చేసుకుంటాడు. ధర్మశాస్త్రం అంతటిని ఆయన ఆచరించాడు. ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు పరిశుద్ధత వస్తుంది. ఆయన ఆజ్ఞలు పాటిస్తే పరిశుద్ధ. ఆయన ధర్మశాస్త్రం అంతా కూడా పాటిస్తున్నాడు. కొంతమంది కొన్ని ఆజ్ఞలు పాటించరు. దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించరు. ఆదివారం విశ్రాంతి దినం, 6 రోజులు కష్టపడాలి. ఏదైనా 6 రోజులు కష్టపడి అది 7వ రోజు తల్లిదండ్రులు సన్మానించి ఈ పదాజ్ఞలే చూసుకుంటున్నారు. అవిశ్వాసం పాపం, గర్వం పాపం, వేషధారణ పాపం, స్వనీతి పాపం, అహంకార అవిశ్వాసం పాపం, అసూయ పట్టం పాపం, నోట బూతులు పాపం, ఇలా గర్వం పాపం. ఇవన్నీ
దేవుడు చేసిన ఆజ్ఞలు. మనం ఆజ్ఞను అనుసరిస్తున్నప్పుడల్లా కృప పొందుతాం. ఆయన ఏ పాపం లేదు, పరిశుద్ధుడు. దెయ్యాలు ఎందుకని వణికాయంటే యేసుక్రీస్తు ప్రభు. మేమన్నా కాసేపు కూర్చొని వెళ్తామని కూర్చుంటాం. ఎవరైనా యేసుక్రీస్తు అలా కాదు. ఆయన రావగానే దురాత్మలన్నీ కూడా వచ్చి మమ్మల్ని ఏం చేయబాకు బాబు, ఈ దండం పెడతానని చెప్పి. అయ్యా, అలాంటి పరిశుద్ధత మాకు లేదు, అటువంటి శక్తి లేదు, అలాంటి బలం లేదు. వెళ్తావా అని కూర్చోవాలి. ప్రభు ఎంత గొప్పవాడు. ఆయన గ్రామంలోనికి వెళ్ళగానే నీవెవరో మాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడవు, పరిశుద్ధత ఉంది నీకు. నీ మాటలో పరిశుద్ధత, నీ చూపులో పరిశుద్ధత, నీ తలంపులో పరిశుద్ధత, నీ ఆలోచన పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు. ఆయన రక్తంలో పాపము లేదు. కాబట్టి ఆయన బ్రతిమలాడుకున్నాయి. నీవెవరో మాకు తెలుసు అన్నాయి. చూసారా, ఆజ్ఞల మార్గంలో నడవాల. అత్యధికమైన కృప పొందారంట ఆనాటి కాలంలో విశ్వాసులు. ఎటువంటి కృప? అత్యధికమైన కృప. నీ కృప నాకు చాలును. నీ కృప లేనిదే, ఆ కృప ద్వారానే మనం పాపాన్ని జయించగలం. కృప పొందితే పాపాన్ని నుండి విముక్తి, శోధన జయించగలం. కృప పొందితే ఉపవాసం ఉండగలం. కృప పొందితే శత్రువు మీరు క్షమించే శక్తి, ఎనర్జీ వస్తుంది కృప పొందితే. నీ కృప జీవము కంటే ఉత్తమము, నీ కృప జీవము కంటే ఉత్తమం. కృప జీవము కంటే ఉత్తమం. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నీ కృప నన్ను విడిచి. కృప అనేది, అపోస్తలుడైన పౌలు చాలా బాధపడ్డాడు. ఆయన అంటున్నాడు, ముమ్మారు నేను వేడుకున్నాను నా బలహీనతలను బట్టి, ఇగో నాకున్నటువంటి ఎచ్చిపోతున్న దానిలో నాకు తగులుతున్న ముళ్ళును బట్టి. అప్పుడు ప్రభు నాతో చెప్పాడు, నా కృప నీకు చాలు. కృప చాలు, సరిపోతుంది. ఈ బలహీనతల్లో నువ్వు బలం పొందుతున్నావు. నువ్వు ఒత్తిడి గురైనప్పుడు, టెన్షన్లో వెళ్తున్నప్పుడు కృప నిన్ను సరిచేస్తుంది. మరింత తీవ్రతలోనికి వెళ్తున్నప్పుడు ఆయన కృప మనల్ని బ్యాలెన్స్లో ఉంచుతుంది. అనారోగ్య పాలై కలుక్కుమని మన బాధ పెడుతున్నప్పుడు ఆయన కృప మనకి నెమ్మది కలగజేస్తుంది. నువ్వు అల్లాడిపోయి, ప్రభువా ఏంటి నాయనా, ఇదిగో ఈ ముళ్ళును భరించలేకపోతున్నాను అయ్యా నలుగురు బోధిస్తున్నాను కానీ నేను మాదిరి వచ్చేపోతాను, నాకు ఈ శరీరంలో ఈ ముళ్ళు ఏంటి ప్రభు అంటే, ప్రభు అంటున్నాడు చాలు అంటున్నాడు. ఇక దాని విషయమైనట్ల నా కృప నీకు చాలు, సరిపోయినంత కృప నీకుంది అంటున్నాడు. ఆ కృప ఎలా వస్తుంది? దీన వస్త్రము ధరించుకుండాలి. ఒకరి మీద ఒకరు దీనత్వం కలిగి ఉండాలి. ఆ విషయాన్ని చెప్పి ప్రార్థన చేస్తాను. దీనత్వం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మరి ఒకరి పాదాలు కడిగాడు. మన పాదాలు కడగలుగుతావా? ఏవా కడగమంటే అడగమంటే లోపల ఉన్నాయన్నీ మొన్న నిన్న అన్నీ ఇక్కడ అడగమంటే అడుగుతాం, కానీ కడగమంటే కడగం. నువ్వు 100 పాటలు పాడక్కర్లా. యేసుక్రీస్తు ప్రభు దీనత్వం అనేది, తగ్గింపు అనేది, ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. ఏంటంటే ఆత్మ విషయంలో దీనత్వం ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయన ఏమంటున్నారు? ఆయన జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను, ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఏంటంట? ఏ విషయంలో దీనత్వం ఉండాలి? ఆత్మ విషయంలో ఆత్మీయ విషయంలో దీనత్వం ఉండాలి. నువ్వు ఆ అభివృద్ధి ఆత్మలో ఎదుగుతున్న కొలది తగ్గిపోవాలి. ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఎటు విధంగా ఆయన చేశాడు అనే విషయాన్ని చెబుతాను. 1 కొరింథీ 16వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో
ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. పదిహేనవ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయము 9వ వచనం. ఎలయనగా అపోస్తులందరికంటే నేను తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అనబడుటకు యోగ్యుడను కాను. ఎవరంటున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయము రాసే నాటికి ఆయన వయసు 55 సంవత్సరాలు. గమనించండి, ఆయన 30 ఏట రక్షణ పొందాడు. ఈ కొరింథీ పత్రిక రాసేసరికి 55వ ఏట, అంటే 25 సంవత్సరాలు సేవ పరిచర్య చేసిన తర్వాత ఈ రోమా కొరింథీ రాశాడు. అంటే 25 సంవత్సరాలకు పరిచర్య చేసినాక ఆయన నోట్లో నుంచి వచ్చే మాట ఏంటంటే, పేతురు కంటే గొప్ప సేవ చేశాడు, యోహాను కంటే గొప్ప పరిచర్య చేశాడు, ఆసియా ఖండమంతా కూడా సువార్త ప్రకటించాడు, భూలోకమంతా 2 సార్లు చేసి తిరిగి పరిచర్య చేశాడు, అనేక సంఘాలు కలిగాడు. అపోస్తలుడైన పౌలు యొక్క రోమాలు కనుక చేతి గుడ్డలు తీసుకుని వెళ్తే దెయ్యాలు వెళ్ళిపోయాయి. అద్భుతమైన పవర్ రిలీజ్ అయ్యేది. ఆయన మాట్లాడుతుండగానే అద్భుతమైన శక్తి. ఐతుకు అనేవాడు పైనుంచి కింద పడినప్పుడు ఆయన అలాగా పట్టుకోగానే చచ్చిపోయినోడు తిరిగి లేచాడు. 2 సంవత్సరాలు తర్కిస్తూ బోధిస్తున్నప్పుడు అరే భూలోకాన్ని తలకిందులు చేశారు. ఇక్కడ కూడా వచ్చారు రా బాబా. అరే మారిపోతున్నారు అందరూ. అర్తిమాదేవి మహాదేవి అని కేకలేండ్రా, మన మతం మారిపోతుంది, దేవతల విగ్రహాల యొక్క బలం తగ్గిపోతుంది. 5.9 4.9 ఉంటాడు ఆయన పౌలు. 4.9 కల్పనంత హైట్ ఉంటాడు. చూపించండి దేవుడు హైట్ గురించి చెప్తున్నా. పౌలు అంతే ఉంటాడు, కోలమొహం. భూలోకాన్ని తలకిందులు చేశాడు. పేతురు కంటే గొప్ప సేవ చేశాడు. ఆయన అంటున్నాడు, నేను తక్కువ వాడను. 25 years తర్వాత అంటున్నాడు, నేను అపోస్తులందరికంటే తక్కువ వాడననే ఆత్మ విషయములో దీనత్వం అన్నాడు. అరే అనేక సార్లు తప్పిపోతున్నటువంటి పేతురుని పాదాలు కడిగిన దీనత్వం నీకుందా? నాకుందా? నేను ప్రయాసపడతాను. ఆత్మ విషయంలో దీనత్వం ఉండాలి. ఇంకొక 5 సంవత్సరాలు అయింది. ఎఫెసీ పత్రిక రాశాడు. అంటే 60 ఏట ఎఫెసీ పత్రిక రాశాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, 11వ వచనం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులతోనూ అధికారులకును సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడ ఉద్దేశించి శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించ సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలమందు మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. అంటున్నారా? జయంతి వచ్చిందా? రాలేదా? ఆవలింపులు ఎందుకు వస్తున్నాయి మీకు? జయంతి వచ్చిందా? పరిశుద్ధులందరిలో అత్యల్పుడను. ఎప్పుడు అంటున్నాడు ఆ మాట? పరిశుద్ధులు ఎవరు? బల్ల తీసుకున్న వాళ్ళందరూ.
రొట్టె బరా తీసుకున్న అందరిలో నేను తక్కువ వాడిని అని అనుకుంటారు, ఎక్కువ అని అనుకుంటున్నారు. మీరు మనసులో చెప్పండి, ఉన్నది చెప్పండి, బయటికి కాదు, లోపల సంగతి చెప్పండి. దాదాపు 30 ఏళ్ళు పరిచర్య చేసిన తర్వాత సంఘంలో ఉన్న పరిశుద్ధులు అల్పుడను కాదు, అత్యల్పుడను, అంటే అందరికంటే తక్కువ వాడను. దేవుడి గురించి తెలుసుకున్నంత కొలది నీ గురించి నువ్వు తెలుసుకుంటావు. దేవుడి గురించి తెలుసుకుంటున్న కొలది నీ గురించి నీకు అర్థమవుతుంది. దైవత్వంలోకి వెళ్తున్న కొలది నీలో ఉన్న దాని సంగతి అంతా బయటపడింది. అప్పుడు తగ్గింపు నీకు వస్తుంది. ఆత్మ విషయంలో ధీనత్వం ఉండాల. ఎవడును అతిశయించడానికి వీలు లేదు, ఎవరును అతిశయించడానికి వీలు లేదు, అతిశయించకూడదు అంటాడు. ఇంకో 5 సంవత్సరాలు అయింది. అపోస్తలుడైన పౌలుకి 65 ఏట రాశాడు పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ. ఇది 65 సంవత్సరాలు, అంటే దాదాపు 35 సంవత్సరాల తర్వాత ఆయన ఆధ్యాత్మిక జీవితం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, మొదటి తిమోతి 1వ అధ్యాయము 16-15 వచనం. అమ్మా చదువమ్మా. మొదటి తిమోతి 1వ అధ్యాయం 16 వచనం. మొదటి తిమోతి 1వ అధ్యాయం 16 వచనం. అయినను నిత్య జీవము నిమిత్తము తన్ను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనకపరచునట్లు నేను కనికరింపబడి తిని. ఏమంటున్నాడు? దీనత్వం పెరిగిందా తగ్గిందా? నువ్వు అడుగుచ్చా, నేను అడుగుచుంటా. కాలు నొక్కు, కాలెత్తు, మధ్యలో పెట్టరా, మధ్యలో తీసిరా. ఎలీషా ఏలియా యొక్క చేతుల మీద నీళ్లు పోసేవాడు. దైవజనుడు అభిషేకం కలిగినటువంటి ఆ ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు. ఎలీషా డబుల్ అభిషేకం పొందాడు. నీళ్ళు పోతావా? ఇస్రాకులు తీస్తావా? ఏమా కామెంట్లు పెడతావా? కామెంట్ చేస్తావా? ఒకరిని ఒకరు దీన మనసు కాకుండా ఒకరిమంటే ఒకరు గొప్పవారుగా తృణీకరించే స్వభావం ఉండకూడదు. నేను పాపిని, నేను విశ్వసింపబో వారికి మాదిరిగా ఉండాలి. సంఘంలో వెలుపల వారి అంటే మాదిరేది మనకి, విశ్వసింపబో వారికి మాదిరి. అవిశ్వాసుల ఎదుటనే మీరు పోట్లాడుకుంటున్నారు. ఇంతకంటే అన్యాయాన్ని సహించడం మేలు కదంటారా? మీరు నేర్చుకున్నారు? భక్తి ఏముంది మీలో? శక్తి. అవిశ్వాసులంటే మీరు వివాదాలు ఆడుకుంటున్నారు, కలబడుతున్నారు. విశ్వసింపు వారికి మాదిరేది. ఆయన కంఠస్వరము వీధులలో వినబడదు. ఆయన దీనుడు. ఆయన మాట్లాడితే వీధుల్లో వినబడదు, నువ్వు మాట్లాడితే మొత్తం వినబడింది. సరే, పాపిని అని ఒప్పుకుంటావు నువ్వు, పొరపాటుగా నువ్వు ఒప్పుకో. తాగుబోతుడు అంటే ఒప్పుకోడు. పిసనాడు అంటే ఒప్పుకోడు. కూరగాయలు అమ్మేవాడు కూరగాయలు అంటే ఒప్పుకుంటాడు. కూరగాయలు ఇటు రమ్మటి వస్తాడు. తాగుబోతున్నాను, తిట్టుబోతుడాను, అసూయపరుడాను, సన్నాసినను ఒప్పుకోడు. పాపి అంటున్నాడు. నేను ఏమైనా పాపం చేస్తుంటే నన్ను క్షమించయ్యా. సన్నాసి మొహం చేసుంటేనా తెలీదా నీకు? ప్రభా నేనేమైనా తప్పు చేసినావు క్షమించు, తెలీదా నీకు చేసింది? ఒకవేళ చేసుంటే ఓరు నీ భక్తురాలా, పరిశుద్ధురాలా, ఓరు తెల్లని వస్త్రాలు కప్ప చేసుంటే, నేనేం చేయలేదయ్యా, ఒకవేళ చేసుంటే అని అర్థం ప్రార్థనలో. ఈయనేమో 30 సంవత్సరం పిచ్చోడు కాకపోతే పిచ్చి భక్తి ఇది, నేను ప్రధాన పాపిని అంటున్నాడు. ఎప్పుడొస్తో తెలిసే దీనత్వం? ఆయన గురించి తెలుసుకుంటా ఉంటుంటే, ఆయన పరిశుద్ధ గురించి తెలుసుకుంటే మన సంగతి ఏంటో మనకు తెలిసింది. నువ్వు ఆయన గురించి తెలుసుకోవట్లేదు కాబట్టి మనం హెచ్చించుకలిపోయి ఉంటాం. దీనత్వం లేదు.
మీలో ఎవరు గొప్పవారు? యేసుక్రీస్తు ప్రభు తర్వాత నేనే ముందు వరుసలో ఉన్నవాడిని. పరలోకపు తాళపు చెవులు నాకే ఇచ్చాడు. జరగండి, జరగండి, జరగండి. ఆయన పక్క నేనే కూర్చోవాలా? జరగండి. ఎవరైనా ముఖ్యుడై ఉండాలనుకుంటున్నాడో వాడు పరిచారకుడుగా ఉండాలి. ఎవరైనా ముఖ్యుడై ఉండాలనుకుంటున్నాడో వాడు అధ్యక్ష పదవి చేసేవాడు తగ్గించుకొని ఉండాలా, పరిచర్య చేయాలా. ఒకానికి చర్చి ఊడ్చే డ్యూటీ వేసాం. నేను చర్చి ఊడటం ఏంటి? నా జీన్ ప్యాంటు, నా కలర్ఫుల్ షర్టు, నేను ప్రముఖంగా ఎంచబడ్డాను, ఊడవటం ఏంటి? అరే ఊడ్చిన వాళ్ళు గొప్పలేలా. ముందు బాత్రూమ్ కట్టడం నేర్పిస్తారు. ఏసన్నా మినిస్టర్స్ ఎబ్రోన్ సహవాసంలో బాత్రూమ్ కడుగుతావు. నువ్వు ఎప్పుడైనా దేయాలు బట్టి వదిలేసి వెళ్ళిపోతే మేము ఎదురం బాత్రూమ్ కడుక్కున్నామే. నేను కూడా వెళ్ళి కడిగే బాత్రూమ్ వెళ్ళిపోయిన వాళ్ళు. ముక్కు మొహం ఎవరో తెలీదు. ఆ బాత్రూమ్ ఆడుకున్న వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. నేను కడిగే బాత్రూమ్ అమ్మగారు మేము కడిగేవాళ్ళం. బాత్రూమ్ దగ్గర కడిగేటప్పుడే నీ భక్తి అర్థమైంది. కూరల దగ్గర, వంటల దగ్గర నీ భక్తి అర్థమైంది. ఇలా ఉంటే ప్రముఖంగా మనం ఉండలేం, ముఖ్యులుగా ఉండలేం, కృప పొందలేం. కృప పొందాలి. హెచ్చింపు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ఆ హెచ్చించుకుంటా ఉంటే తగ్గించబడతా ఉంటాం, తగ్గించబడుతూ ఉంటే హెచ్చించబడుతున్నావు. దేవుని గణపరచువాన్ని దేవుడు గణపరుస్తాడు. నువ్వు ఆయన గణపరుస్తుంటే నిన్ను ఆయన గణపరుస్తాడు. ఇది ఇలా ఉయ్యాల అవుతాడు. జాయిన్ ఇట్లా పైకి లేపుతుంటే ఇలా పైకి లేపు, ఇలా పైకి లేదు, ఇలా పైకి. తగ్గింపు వస్త్రం అనేది మనకుందా ఏమా? తగ్గింపు అధేయత్వం కలిగిన వాడి యొక్క నిజమైన గుర్తు ఏంటంటే దైవజనులు చెప్పారు, ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞత కలిగి ఉంటాం. మనుషులు ఎదుట, దేవుని ఎదుట. చిన్న విషయానికి కూడా థ్యాంక్స్, చిన్న విషయానికి కూడా ప్రభువా నీకు వందనాలు, దేవుడికి వందనాలు, కృతజ్ఞతలు ఉంటాం. కొంతమంది సాక్షి చెప్పమన్నా చెప్పట్లేదు. కృతజ్ఞత ఉందా? దీనత్వానికి అసలైన గుర్తు అంటది. అని అలా చెప్తాడులే, తెలియదు. పనులకి వెళ్ళకపోతే ఎట్టా? పేదన అంటే ఎట్టగా? పేదన అంటారు. ఇద్దరు పనులు పోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. పనులు పోతాయి ఇద్దరికి. లేనిపోయింది. కీర్తన వచ్చిందా? కీర్తన అని కాదు నేను అనేది. చూస్తారుగా మీరు, ఆదివారం బుధవారాలు వస్తారు, వచ్చి సాక్ష్యం చెప్తుంది, తెలుసుదిలే మీకు. అరే దేవుడు, అరే ఎందుకు బాప్తిసం రక్షణ పొందినాక దేవుడి కొరకు మనం బ్రతకాలి, భక్తి నేర్చుకోవాలి. మనకి ఎలా వస్తుంది భక్తి? ఇంట్లో చేసుకుంటాను నేను, ఇంట్లో బాగా ప్రార్థన చేసుకుంటాను నేను. మామూలుగా కాదు. ఆ కొర్నేలు వాళ్ళ కంటే కొర్నేలు అసలు బాగా ఇంట్లో అది చర్చిలో అందరికంటే అందరు ఎన్ని తప్పులు చేశారు నాకు తెలుసు. నేనే యథార్థంగా ఉన్నా. ఎటకా నువ్వు యథార్థంగా ఉన్నా? మరి పౌలేంటి 35 సంవత్సరాల తర్వాత నేను పాపని అంటున్నాడు, నువ్వేం పరిశుద్ధుని అంటున్నావు, 1 సంవత్సరం కూడా అవ్వలేదు. అరే ఎక్కడా తేడా కొడుతుంది ఎక్కడ? అరే 25 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన అంటున్నాడు నేను అందరికంటే తక్కువ వాడిని అంటున్నాడు. నువ్వేంటి ఎక్కువ వాళ్ళు అంటున్నావు? నీకు అహంకారమా లేకపోతే దీనత్వమా? అహంకారం దేవుడు ఎదిరిస్తాడు, దీనులకు కృప ఇస్తాడు. నువ్వు పాపాన్ని జయించలేకపోవడానికి కారణం నీకు దీనత్వం లేదు. పాపాన్ని జయించలేకపోవడం తగ్గింపు లేదు. ఒక శోధనని జయించలేకపోవడానికి కారణం, ఒక ఉపవాస ప్రార్థన నిలబడలేకపోవడానికి కారణం నీకు హెచ్చింపు స్వభావం. ఎందుకు ఉండలేకపోతావు? ఎందుకు ఆకలికి ఎందుకు ఉండలేకపోతున్నావు? ఎందుకో తీర్మానాలు ఎందుకు ఉండలేవు? ఎందుకో మాట నిలబడలేవు? ఎందుకు స్థిరపడలేవు? నువ్వు అందరికంటే ఎక్కువ వాడినా అనుకుంటున్నావు. నువ్వు అందరికంటే తక్కువ వాడినని 25 ఏళ్ళ తర్వాత ఆయన అంటున్నాడు. ఇంకో 5 ఏళ్ళ తర్వాత ఎఫెసీ పత్రిక రాస్తూ అంటున్నాడు, నేను అత్యల్పుడను, పరిశుద్ధులలో అత్యల్పుడు నాకు తెలియపరిచాడు దేవుడు.
ఆ మర్మాన్ని తెలియపరిచాడు. తక్కువ వాళ్ళకే మర్మాన్ని దేవుడు తెలియపరుస్తాడు. బాప్తీసు 50 మంది తీసుకున్నారు ప్రభు బలలో. 50 మంది కంటే నేను 50వ వ్యక్తిని. ఆ మొదటి వాడు, రెండో వాడు, నువ్వు రెండో వాడు, అందరూ గొప్పవారు. నేను వెనక వాడిని, నేను తక్కువ వాడిని, అర్హత లేని వాడిని. ప్రభువా, అయా నీ చెప్పుల వారైనా విప్పటానికి నేను పాత్రుడను కాదు. ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన ఎచ్చాలి, ఆయన నామం ఎచ్చాలి, నువ్వు తగ్గాలి. తగ్గేది లేదంటున్నారు కొంతమంది. తగ్గేది లేకపోతే తగ్గుతాయి, అన్ని తగ్గుతాయి. అహంకారులను దేవుడు ఎదురిస్తాడు. ఈ గోళ్ళు ఎరుగుతాయి. మెడ చాచి నడుస్తున్న నీ మెడలో తగ్గేది లేదు అంటున్నావు. తగ్గుతావు నాన్ స్టాప్గా. తగ్గేది ఏం పట్టిందంటే అదే పంతం. ఇక ఎవరి మాట వినలేదు. ఇక అమ్మలేదు, నాన్నలేదు. ఇక నేను చెప్పానంటే ఆ మాట నిలబడి ఉంటానని తగ్గట్లా. పిల్లలారా, పెద్దలకు లోబడి ఉన్నానంటే లేదు. వాళ్ళే నా మాట వినాలి, నేను వాళ్ళ మాట విన్నా, లేకపోతే నేను చుక్కలు చూపిస్తా వాళ్ళకి అంటారు. అరే, సావుకుడు మాట సంఘస్థులు, అందరి విషయమే కాదు తెలుగులారా, మీరు గమనిస్తున్నారా? అరే, మీరు విధేయత తప్పో రైటో, నీళ్ళు పోయమంటే నీళ్ళు పోయాలి, పాలు పోయమంటే పాలు పోయాలి. ఇగో ఆ రాతి బాణంలో నీళ్ళు పోవటం ఏంటయ్యా, నీకేం తెలుసు అని ఎలా చెప్పాడండి? ఎలాగ చెప్పింది చెయ్యి. అరే, అది ఏది ఎలా ఏ విధంగా కార్యం కలుగుతూ నువ్వు సేవకుడు చెప్పిన మాట నువ్వు తూచా తప్పకుండా విన్నా. దానికి ఎన్నో కారణాలు ఉంటాయమ్మా. ఇదిగో ఆయన చెప్పినది చేయుడి. ఆయన మీతో ఏం చెప్పాడో అది చెయ్యండి. యెహోషువతో అంటున్నాడు, యెహోషువా, నీవు ఆజ్ఞల మార్గంలో నడువు, కుడికి కానీ ఎడమకు కానీ జరగద్దు. రైట్గా స్ట్రైట్గా నడువు, ఎడమకు కానీ కుడికి కానీ జరగద్దు. తిన్నగా చక్కని ప్రవర్తన నీకు రావాలంటే ఎడమకు కానీ కుడికి కానీ నడవద్దు. ఉన్నది ఉన్నట్టుగా ఆజ్ఞలు పాటించు, చక్కగా ప్రవర్తిస్తాను. 2 రోజులు ఏమంటే 2 రోజులు చేయి, 3 రోజులు ఏమంటే 3 రోజులు చేయి. ఏసన్న గారు ఒకటి వెస్ట్ గోదావరి అంటే వెళ్తున్నారట. వెస్ట్ గోదావరి వెళ్తుంటాం. అక్కడ ఆయన ఫోన్ చేసి, మీటింగ్కి వెళ్తున్నాం కదా, అక్కడ బస్ స్టాప్లో ఉండి నేను వస్తాను అన్నాడంట ఏసన్న గారు. అటు రాజమండ్రి సైడ్ అటు నుంచి మీటింగ్కి వెళ్తుంటే ఆయన కారులో గుంటూరులోంచి బయలుదేరి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతే అది మర్చిపోయాడు, ఆయన స్టాఫ్లో ఉన్న సగం మర్చిపోయి వెళ్ళిపోయాడు. అక్కడ 2 రోజులు మీటింగ్లు. అక్కడైనా గుర్తొచ్చిందంట, అరే ఈయన ఇక్కడ ఉండమని చెప్పాను, ఏమైందని. ఆయన తిరిగి వచ్చి రిటర్న్లో వస్తున్న ఆయన అక్కడే ఉన్నాడట 2 రోజులు. అమ్మా, నిజంగా 2 రోజులు ఆయన అక్కడే, ఎక్కడ ఉన్నామన్నాడు అక్కడే ఉన్నాడు. అరే, ఏంటి ఇది విశ్వాసం? సేవకుడు చెప్పాడా, 2 రోజులు అక్కడే ఉన్నాడా? ఏంటి యథార్థత? అబ్రహాం గారు, పాస్టర్ గారు, జాన్ వెస్లీ గారు, రమేష్ గారు, ప్రదీపాల్ గారు, సాగర్ గారు, ఇలా 5 శిష్యులు. అబ్రహాం గారికి ఎందుకు అప్పు చెప్పారు తెలుసా? ఒకసారి ఆయన ఊరికి వెళ్తా అని యథార్థత, చెప్పింది చెప్పినట్టు చేయటం. రే, నువ్వు ఇక్కడే ఉండరా, బలిపిండేది ఉండరా, ప్రార్థన చేసుకుని అక్కడే ఉండు అని, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటారా, మేము సేవకి వెళ్తామన్నాడంట. నాకు వెళ్ళి బలిపీఠం ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాం గారు. 10-15 రోజులు అయిందంట వచ్చేసరికి. మళ్ళీ తిరిగి వచ్చేసరికి బలిపీఠమే ఉన్నాడంట. మాట బా, అలా నేను చేస్తా సేవకుడు చెప్తే. ఎందుకంటే మీ మాట వినేవాడు నా మాట వినును, నా మాట వినేవాడు నన్ను పంపిన తండ్రి మాట వినును. లింక్. మీ మాట వినకపోతే నా మాట విన్నట్టే, నన్ను పంపిన తండ్రి మాట విన్నట్టే. అరే, అన్ని రోజులు అక్కడ మినిస్ట్రీ నిలబెట్టగలుగుతాడు. మాట, నా సిద్ధాంతాలు నేను ప్రార్థనతో పునాదులు వేసిన ఈ సంఘాన్ని, దీన్ని నిలబెట్టడానికి అర్హత వాడికే ఉంది. చెప్పింది చెప్పినట్టు చేయగలుగుతాడు. జాన్ వెస్లీ గారిని పక్కన పెట్టి మేనల్లుడు, కొడుకుగా పెంచుకున్నాడు జాన్ వెస్లీ గారు. కొడుకే ఆత్మీయ కుమారుడు. రమేష్ గారు ఎంత సీనియర్లు, ఆయన వచ్చి 10 ఏళ్ళు గడగాల. దేవుడు చెప్పాడు, ఉన్నది ఉన్నట్టుగా చేసేవారు ఎవరు?
ఏమ్మా, అరే ఆ మాట ప్రకారంగా నువ్వు నడవాలా. నేను గుడ్డివాడిని, ఉమ్ము రాసావు, కోనేట్లోకి వెళ్ళి కడుక్కోమంటున్నావు, నాకా కళ్ళు కనబడవు, రోడ్డు మీద నడవలేను, గొంతులో ఇవన్నీ ఉన్నాయి, కోనేటి దాకా వెళ్తే ఎక్కడ పడతానో, ఎవరు వచ్చి గుద్దుతారో. నా మాట ప్రకారం నువ్వు కోనేటి దాకా వెళ్ళు, ఏ అపాయం నీకు సమీపించదు. మొదలుపెట్టు. ఏ ప్రాబ్లమ్స్ నువ్వు కోనేటి దాకా వెళ్ళగలవు. నేను చెప్పిన మాట అందరికీ చేరుదాం అని చెప్పాను, అందరికీ చేరుతాం. మధ్యలో తుఫాన్ వచ్చిందా, రాని, అందరికి వెళ్తామని చెప్పాం కదా, వెళ్తాం, వెళ్ళి తీరుతాం. ఓ పడవ మునిగిపోతుందా, నేను ఏం చెప్పాను, అందరికి వెళ్తాం. మునిగింది మరి తేలింది, అది చెప్పిన మాట విను, అందరికి వెళ్తాము, మనం గమ్మి వెళ్తామని ఆయన మాట మరొకు. మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తాను, ఆ మాట పట్టుకో. కొడుకు తప్పిపోయి బలహీనత అవి కాదు, ఆయన చెప్పిన మాట పట్టుకో. దేవుడు నీ చెప్పింది నెరవేరుస్తాడు. దేవుడు ఏం చెప్పాడు అది నెరవేర్చి తీరుతాడు. ఆయన అబద్ధికుడు కాడు. నీలో యథార్థత, దీనత్వం, నమ్మకత్వం ఉండాలి. ఏడమ్మ ఉండమని చెప్పాక లాస్ట్లో మాట్లాడాలంటే అందరు జనం ఉన్నారు కానీ అందుకే వెళ్ళిపోయాను. జనం ఉన్నా ఉండాలిగా. ఇప్పుడు అలా ఎవరు లేరు చెప్తున్నా, సపోజ్ వింటున్నానా? అరే ఎంతమంది ఉన్నా అక్కడ ఉండాలి. ఆయన ఎందుకు 15 రోజులు ఎందుకున్నాడు బలిపీఠం దగ్గర? అభిషేకం, మాట. అరే ఆయన అక్కడికి వెళ్తా 2 రోజులు మర్చిపోయి వెళ్తే ఫోన్ చేసి అయ్యగారని అడగకుండా ఉండమన్నారు. ఇక్కడ ఉండమన్నాడు కాబట్టి ఉండాలి. ఇస్తున్నారండి. ఎవరికి చెప్పబాక, అరే ఎవరు చెప్పబాక ఈ మాట అంటే అన్న సాయంత్రానికే మొత్తానికి చెప్పారు. ఏది యాక్సిడెంట్ అయ్యింది జాషువా గారు అన్నారు. వద్దులే, అందరికీ ప్రార్థన చేయండి, నేను బాగానే ఉన్నాను అన్నారు. నేను ఎవరికి చెప్పలా, అందరికి తెలిసిపోయింది. కొంతమంది తర్వాత చెప్పమన్నాక అప్పుడు చెప్పాను. అరే ఒక ఆత్మ అభిషేకం, ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడాల. ఉపవాసం నిలబడాలా. ధీరత్వం. నువ్వు చెప్పేది ఏంట్లే, అహంకారంలో దేవుడు ఎదిరిస్తాడు. మిరియాము అంటుంది వచ్చి, మిరియాము మోషే అహరోనులకి అక్క అయినటువంటి మిరియాము అంటుంది తిరుగుబాటు. ఎరా మీకేనా దైవవాక్కు, మీకేనా దేవుడు మాతో మాట్లాడ్డా? మేము అనలేదు, నీకు పాలిచ్చి పెంచలేదు, నిన్ను చిన్నప్పటి నుంచి పాలిచ్చి పెంచింది ఎవరా? మా దేవుడు మాతో మాట్లాడలేడా, నీతోనే ఉంటున్నాడా అని తిరుగుబాటు చేసింది. సొంత వాళ్ళే తిరుగుబాటు చేశారు. అరే ఇంట్లో వాళ్ళే తిరుగుబాటు. అరే ఆత్మలో బలవంతులుగా ఉన్నాడు, నీకంటే చిన్నోడే, నీకేంటి అహంకారం? తెల్ల కుష్టు వచ్చింది మిరియాముకి, తెల్ల కుష్టు. ఎందుకంటే తమ్ముడేగా, తమ్ముడైతే ఆత్మతో నింపబడి, నా భార్య అంటారే లేపేస్తాడు, జాగ్రత్త. నేను చాలా ఘోరంగా ప్రార్థన చేసి 2 నెలల్లో చాలా ఆత్మ పొందిన వారిని ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా అవమానపరిస్తే మర్యాద ఉండదు. అరే పాలిచ్చివి దమ్ముపేటలో అక్కడ తీసుకెళ్ళి నేను బతికించాను. నేను ఏర్పరచుకున్న సేవకుడు ఆయన, మిక్కిలి సాత్వికుడు, భూలోకమంతటిలో మిక్కిలి సాత్వికుడు, నమ్మకమైన వాడు. అది నాకు తెలుసు, నీకేం తెలుసు? వంకాయ పులుసు, అక్క తొక్క. నేను నమ్మకమైన వాడు. ఒక గాడిది కానీ గాంధం కానీ వెండి కానీ తీసుకోలేదు ఎవరి దగ్గర. తమ్ముడైతే, భర్త అయితే, అత్త అయితే, ఆడపడుచు అయితే,
ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడకూడదు. ఆత్మలో విషయంలో నువ్వు గౌరవించాలి. అమ్మా వింటున్నారా? అర్థమవుతుందా బాధ? తెల్ల కుష్టి వచ్చింది, మరలా వచ్చి బతుకుని ఆడుకున్నాడు. దేవుడు కనికరించాడు. మళ్ళీ సేవకుడు చేస్తేనే కనికరం వచ్చింది. తెల్ల కుష్టి వచ్చినోడు సమాజం నుంచి బయటకు పంపించాడు. సమాజంలో ఉండటానికి వీల్లేదు. దేవుడు కనికరించాడు. ఎలాగుంటున్నావు మన మన పరిస్థితి? సేవకుడు బాధపడకూడదు. ఇదిగో ఆత్మ పొందిన ఇదిగో ఈ వ్యక్తి బాధపడకూడదు. నీ భార్య బాధపడకూడదు. నీ కుమార్తె బాధపడకూడదు. ఆత్మ పొందినవాడు. చివరిగా ఓ మాట చెప్తా. నేను ఎవరినైనా బాధ పెట్టానా? మొదటి సమూయేలు గ్రంథంలో ఆయన ఆత్మ పొందిన ఆయన అంటున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం చివరిగా మాట వినండి. 9వ అధ్యాయం 12వ అధ్యాయం 1వ వచనం. 12వ. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా నేను ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములు జరిగించును. నేను ముసలివాడిని అయిపోయాను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు ఈ కార్యమును జరిగిస్తూ వచ్చాను. ఇదిగో నేనున్నాను. ఎవని యొద్దనైనను ఎద్దునైనను తీసుకుంటున్నా, ఎవని గార్ధబమైనను అంటే గాడిదనైనను పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగుపడకుండా ఎవరినైనాను లంచం పుచ్చుకుంటున్నా, అలాగూ చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా విత్తునని ఇత్తునని. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు, ఏ మనిషి వద్ద కానీ నువ్వు దేన్ని తీసుకోలేదని వారు చెప్పగా, మీరు నా దగ్గర ఏమి తీసుకోలేరు. ఇదిగో ఆయన అంటున్నాడు, బాల్యం నుండి ఇప్పుడు వరకు నేను ఎవరైనా బాధ పెట్టానా అంటున్నాడు. నీ జీవితంలో ఎవరైనా బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారా? వారి ఎదుట నువ్వు తగ్గించుకోవాలి. ఎవరిని బాధ పెట్టలేదయ్యా, బాల్యం నుండి మీ మధ్య ఉన్నాను. ఎవరైనా గార్ధవం తీసానా, ఏదైనా దొంగతనం చేశానా, అదే సాక్ష్యం నీ దగ్గర నా దగ్గర చెప్తే ఏమని చెప్తారు? అభిషేకం పొందినటువంటి మీరు చెప్పాలి. అభిషేకం పొందిన వారిని ఎవరైనా బాధ పెట్టారా? ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుంది. ప్రార్థన చేస్తుంటే మోకరించుకొని ప్రార్థన చేస్తుంటే వచ్చి వెనక నుండి కాలుతో తన్నేవాడంట. కాలుతో కింద పడిపోతూ ఉంటుందంట. కాలుతో తన్నుతూ ఉంటుందంట. కాలుతో తంతా ఉంటాడంట. ఆమె పడిపోద్దంట. ఒక ఆమెను తీసుకొచ్చి ఇంట్లోనే కూర్చోబెట్టి టీ తీసురా, పాలు పెట్టు, ఈరోజు ఇక్కడే ఉంటుంది, అన్నం పెట్టు అంటూ ఉంటాడు. అలాగే నీళ్ళు తెచ్చిద్దంట. చూస్తున్నారండి, ఆమె దేవుణ్ణి నమ్ముకుంది. మరి మీరు నమ్ముకున్నారా? ఏం కాదు, ఏమవుతుంది. నేను ప్రార్థన చేస్తున్నా కదా, ఏం కాదు. ప్రార్థన చేసినప్పుడు అలా కొడతా ఉంటాడట. రోజు గొడవలు జరిగినాయి. రంగా చనిపోయాడు అప్పుడు. ఆ టైంలో వంగవీటి మోహన్ గొడవలు జరిగింది. కనపండు ఉండి అంటే ఇతని మీద కూడా కత్తిపోట్లు తగిలినాయి. ఆ కత్తిపోట్లు తగిలి చెయ్యి ఇరిగిపోయింది. ఒక చెయ్యి
ఇరిగిపోయింది. విన్నారా? కత్తిపొడి గాయాలు, హాస్పిటల్ పాలు. దేవుడు ఎవరినో ఒకరిని లేపుతాడు. నువ్వు ప్రార్థన చేసేవాడిని, లేకపోతే దేవుని యందు విశ్వాసం ఉంచేవాడిని బాధ పెట్టావో జాగ్రత్త. కడుపును పుట్టింది అనుకుంటున్నారా? ఇది ప్రేమతో మీకు చెప్తున్నాను, హెచ్చరిక కాదు. అర్థం చేసుకో. అందరినీ అనేది మా అమ్మ, మా అన్నయ్యల్ని. నువ్వు పుట్టావు, కుక్క పుట్టింది. ఎందుకురా? కుక్క బయట ఉంది, నేను ఇంట్లో ఉన్నాగా అనేవాడు. అదే తేడా. అది బయట ఉంది, నువ్వు లోపల ఉన్నావు, అంతే తేడా. నేను ఒక్క మాట అనటం నేను వినలేదు. ఎందుకంటే పుట్టినప్పుడే అభిషేకం. పుట్టకూడదని అనేక బొప్పాయిగాలు తిని చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి, విశ్వ ప్రయత్నాలు చేసి ప్రెగ్నెన్సీ పోగొట్టాలని వెళ్ళి చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే పిల్లోడు బ్రహ్మాండంగా ఉన్నాడు, మీరేం బాధపడద్దు, ట్యాబ్లెట్ అవసరం లేదన్నాడు డాక్టర్. ఆహా, పుట్టగానే ఒక రకంగా కనికిర పడిపోయి దేవుడు సేవకుడు ఇచ్చేసాం. ఒక్క మాట అనేవాడు కదా మనం. ఒక్క మాట అమ్మ, ఒక్క మాట అంటం తెలియదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దేవుడు అభిషేకం పొంది. అమ్మా, దేవుని అభిషేకం పొందినటువంటి నీ పిల్లలు నువ్వు తక్కువ అంచనేస్తున్నావా? నీ భార్య నువ్వు తక్కువ అంచనేస్తున్నావా? అహంకారమా? దయచేసి దండం పెట్టి చెప్తూ ఆత్మ విషయంలో దీనత్వం కలిగి మీరుండండి. ప్రార్థనా టీంలో మీరు ఒకరినొకరు తక్కువ వారుగా ఎంచండి. లేగా రాష్ట్రాదే ఓ రే ఇష్టదే అమితమైన కృప. ఈ పాపాన్ని జయించలేకపోవడానికి కారణం కృప లేదు, ఆయన దయ లేదు. సంవత్సరాలుగా నువ్వు ఆ పాప నువ్వు ఉపవాసం ఉండడానికి కావలసిన శక్తి నీకు, సామర్థ్యం లేదు. ఎందుకంటే దాన్ని జయించలేకపోతున్నావు. కృప లేదు. ఆయన కృప నీకు అనుకుంటున్నావు చెయ్యవు, అంటావు చెయ్యవు. హెచ్చింపు స్వభావం, అహంకారం, అహంకారమైన మాటలు, అహంకార దృష్టి, లెక్కలేనితనం. అమ్మా అర్థం చేసుకో. దీన మనసు కలిగి, దీనత్వం కలిగి నువ్వు జయించగలుగుతావు. నువ్వు తగ్గించుకోగలిగితే నువ్వు జయించగలుగుతావు, పాపాన్ని జయించగలుగుతావు. దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడు. కృప అంటే అర్థం మనకు అర్హత లేకపోయినా ప్రతిఫలం ఆశించకుండా మన మీద చూపించే దయనే కృప అంటారు. తిరిగి ఏం ఆశించడు, మనకు అర్హత లేదు కానీ జాలి పడ్డాడు, కొట్టబడ్డాడు, దొంగల చేత పట్టబడ్డాడు, జాలి పడ్డాడు. మంచి సమరయుడు. ఆయనకి మనకేం అవడం, మనం ఆయనకేం అవ్వం. మన భక్తి చేస్తే ఆయనకి ఏం లాభమా? వస్తానులేగయ్యా ప్రార్థనకే, వస్తానులే అయ్యా, ఏదో నన్ను ఏదో ఉద్ధరించినట్టుగా. ఎవరికమ్మా నువ్వు వస్తే ఎంత, రాకపోతే దేవుడు అంటే ఏం చేస్తా? వస్తానులే అయ్యా, నేను ఎందుకు మాత్తానులే అయ్యా? ఎవరిని ఉద్ధరించటాకమ్మా? ఎవరిని ఉద్ధరించటానికి? వస్తాలే. బాగా ఉంది ఒక ఊర్లో, ఆత్కూరులో దెయ్యాలు బాగా పట్టినాయి అని కేర్ తీసుకున్నా. ఎందుకంటే ఒక దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత 7 వంతులు దెయ్యాలు పడతాయి. ఎవరి వల్ల కాదు, తట్టుకోలేవు. అటు వెళ్ళేటప్పుడు ఆగేవండి, ఇటు వచ్చేటప్పుడు ఆగేవండి. ప్రార్థన రమ్మంటే ఇప్పుడు ఇల్లు కొట్టిన అట్టెలండి వచ్చేస్తున్నాను, అట్టెలండి వచ్చేస్తున్నాను. ముగ్గురికి దెయ్యాలు పట్టినాయి, ముగ్గురికి బాప్తిసం. అటు వెళ్తే వచ్చేది కాదు. మళ్ళీ 2వ వారం తగ్గించుకునేవాడిని. ఆత్మలు వదిలేస్తే అంతలోకమ్మా మళ్ళీ వెళ్ళి నిలబడేవాడిని. వాళ్ళ బాధలు వీళ్ళ బాధలు, వాళ్ళ బాధలు వీళ్ళ బాధలు చెప్పేవాడు. యథార్థంగా చెప్తున్నా. మళ్ళా ఆటోలో బయలుదేరి వచ్చేస్తాం పదన్న. నేను అర్థమవుతుందండి. అప్పుడు ఎన్నిసార్లు వెళ్ళాం. దేవుడు ఒకసారి ఏమన్నాడంటే నన్ను వదిలేసామన్నాడు. ఏం జరిగింది తెలుసా? భయంకరమైన శ్రమలు కలిగి, భయంకరమైన శోధనలు, జైల్లోకి వెళ్ళారు, డబ్బు నష్టం, యాక్సిడెంట్లు అయినాయి,
రోడ్డు మీద అల్లరి పాలయ్యారు, జీవితం నాశనం అయిపోయింది, పెళ్ళిళ్ళు అయినాయి, విడాకులు అయినాయి. అప్పుల పాలైనాయి, రకరకాల ఎన్ని సమస్యలు వచ్చినారండి. ఒక ఆయన దగ్గరికి ఒకవేళ మారకపోతే నువ్వు వదిలేస్తున్నావా? అహంకారం అది. ఒరే ప్రార్థన రమ్మని ఒకసారి చెప్తూ రాలేదాక అన్నయ్య, చెప్తున్నాను రావట్లేదు అని వదిలేస్తున్నావా? నేను ఒకసారి 10 సార్లు వెళ్ళా ఒక వ్యక్తి దగ్గరికి. అరే దెయ్యాల నుంచి విడుదల పొందాడు. తగ్గించుకోవటం వెళ్ళటం వల్ల అపోస్తలుడు పౌలు అన్నాడు, నేను తగ్గించుకోవటం వల్ల మీరు నాకు తక్కువ అని అనుకుంటున్నారా? అబ్బా ఏ మాట అండి ఆ మాట. దేవుని కృపను బట్టి నేను తగ్గించుకోవటం వల్ల నేను అపోస్తలులో ఎంత మాత్రము తక్కువ వాడను కాను అన్న 2 కొరింథీ పత్రికలో. ఎందుకు తగ్గించుకుంటున్నాను తెలుసా? కృప పొందడానికి, పాపాన్ని జయించడానికి, హెచ్చించబడడానికి, దీవించబడడానికి. వద్దునా డబ్బులు ఇలా దాచుకో, కానుగో ఆటోలో డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు తీసుకొని దశభాగం అయ్యి పోగు చేసుకో, నిలబడు, దేవుడు నిలబెడతాడు. ఆటో కొనిచ్చు, అలాంతో చెప్పించి ఆటో కొనిచ్చు. ఆటో కొన్నాడు, 4 రోజులు తిరిగాడంతే, మళ్ళీ మావులే. ఒక 2-3 రోజులు వచ్చాడంతే, రాలా. శనివారం ప్రార్థన రమ్మన్నాడు అన్నయ్య, శనివారం వస్తే చాలు, ఇక ఆదివారం రాపోయినా పర్లేదు అనేసి శనివారమే వచ్చేవాడు, ఆదివారం వచ్చేవాడు కాదు. వామ్మ నేను ఎంత పాపం చేశాను నాకు అనిపిస్తుంది. అరే శనివారం చాలా ఇంపార్టెంట్ అని చెప్పడానికి చెప్పినందుకు దేవుడిచ్చిన ఆది పునరుద్ధాన దినాన్ని తక్కువ చేశారు. నేను చేసిన తప్పు కదా ఇది. ఆదివారం ఇంపార్టెంట్, శనివారం మనుషులు పెట్టిన సంఘ క్రమం అది, ఆదివారం దేవుడు పెట్టిన క్రమం అది. అంటున్నారామా? ఇలా సమస్యలు, దెయ్యాలు, పిల్లల మీద దెయ్యాలు, అన్నది దెయ్యాలు. 2వ సారి వెళ్ళా ఇంటికి, తలుపేసాడు. లేడని చెప్పు అన్నాడు. సరే, తగ్గించుకోవటం వల్ల తక్కువ వాడు అనుకుంటున్నారా? కృప పొందాలి, ఆ వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి జరగాలి. ఆత్మలో దీనత్వం కలుగుతున్నప్పుడు ఆత్మాభిషేకం పాళ్ళు పెరుగుద్ది. కొలత లేని ఆత్మ వస్తుంది చేతుల్లో నుండి, ఆ చూపుల్లో నుండి, నడకలో నుండి హై వోల్టేజ్ పవర్ జనరేట్ అవుతుంది. ఆ ఉత్పత్తి ఒక విప్పనలాగా నీ బాడీలో నుంచి వస్తుంది. తగ్గింపులో నుంచి కృప వస్తుంది. ప్రార్థన చేయటం వల్ల అనుకుంటారా? వాక్యం చదవటం వల్ల అంటున్నారా? శక్తి వస్తుంది. కానీ కృప వచ్చేది దీనత్వం వల్లనే. 7 సార్లు వెళ్ళా, మీరు నమ్ముతారో నమ్మరు. 8 సార్లు వెళ్ళా, కిటికీలు వేసాడు ఒకసారి. 9 సార్లు వెళ్ళా, నేను అటు వెళ్ళాను, ఇటు వెళ్ళిపోయాడు. కోపం వస్తుందా రాదా? ఏమ్మా మీకు వస్తుందా రాదా? ఉప్పు కారాలు తిన్నాం కదా, వస్తుందా రాదా? 10వ సారి కూడా వెళ్ళమన్నాడు దేవుడు, ప్రేరణ. 10వ సారి కూడా వెళ్ళా, ఆత్మలో తగ్గి. మీరు ప్రార్థనకు రమ్మని ఇతరులకు ఎందుకు చెప్పరు? సాక్ష్యం ఎందుకు చెప్పరు? 2 సార్లు చెప్పి ఆపేస్తారేంటి? లెక్కలేంతనమా? వారికంటే మీరు ఎక్కువ వారు అనుకుంటున్నారా? ఒకసారి చెప్తారా? భాష అన్న మీరు, భాష చెల్లెళ్ళ మీరు, భాష ముత్తాతల మీరు, ఒకసారైనా ఇంకోసారి చెప్పరా? ఇంటేంటా లేకపోతే లేదా? మీ పిల్లల కాడ అలాగే చెప్తావా? పిల్లలకు 10 సార్లు ఎందుకు చెప్తున్నా? వాళ్ళు మీ పిల్లలు కాదు, ఇంటేంటో లేకపోతే లేదు. అహంకారమా? అక్కలో తొక్కలో ఎంటారా? 10వ సారి వెళ్ళా తగ్గించుకొని. అప్పుడు దేవుడు ప్రేరేపించాడు, పొర్రపాటు నువ్వు నున్న ప్రాంతంలో చెప్పులు కుట్టుకోవడం నీ బతుకని చెప్పి. పౌలు అన్నాడు, మీరు లోపట్లేదా చెప్పులు అడు విడిచేసే, పాదూలు వదిలేసాయి, ఇక్కడ అనుజనులకు వెళ్ళిపోతున్నాను అన్నాడు. మొన్న ఖాళీ చేసి ఇంతవరకు అడుగు పెట్టాల, 4 సంవత్సరాలు అయింది. భ్రష్టత్వం. దేవుడే నీతో మాట్లాడుతుంటే ఇంకా దేవుడు ఎలా మాట్లాడు? సేవకుడి ద్వారా మాట్లాడతాడక్క, సేవకుడి ద్వారా మాట్లాడతాడు దేవుడు. ప్రవచన ద్వారా దేవుడు మాట్లాడి ఇంకెలా మాట్లాడతాడు అనుకున్నావు? మీ ఆయన ద్వారా మాట్లాడతాడు దేవుడు, మీ పిల్లల ద్వారా మాట్లాడతాడు దేవుడు, అది ముఖమం తినే ద్వారా మాట్లాడతాడు తెలుసా? అది మాత్రం ఆయన మీద మాట్లాడితే మాత్రం దైవ వాక్కు తీసుకుంటారు. సేవకుడు చెప్పింది
దైవవాక్కు ఉండదు. పిల్లలదాము దైవవాక్కు అంట, మరి సేవకుడిది ఏ వాక్కు? యెహోవా వాక్కు. స్తోత్రము కలుగును గాక. ఏ వాక్కు ఇది? యెహోవా వాక్కు నెరవేరి తీరుతుంది. బోడివాడ బోడివాడ ఎక్కిరా ఎక్కిరా, బోడివాడ ఉంటే లేదు, ఓడిపోయింది. అంతరగుండు బ్రహ్మానందం అరెకరం పోయింది. బోడివాడ ఎక్కిరా, ఎక్కగలవా దిగ్గలవా, ఎక్కగలవా దిగ్గు అంటే ఎలుగు బంటులు రండి, జతల ఎడుగు బంట్లు వచ్చి పిల్లల్ని చంపేసింది. వాక్ అటువంటిది, వాక్ అటువంటిది. నీ పక్కలో ఉందని భార్య అని, నీకు అన్నం వండి పెడుతుందని, కావం చేస్తుందని ఇష్టానుసారంగా అభిషేకం పొందిన వారి మీద పెత్తనం చేసేవారులారా, అహంకారులను దేవుడు ఎదురిస్తాడు. ఎలుగు బంట్లు వస్తాయి, మనుషులు జీల్చే వాళ్ళు వస్తారు, సేవకురా వ్యతిరేకంగా. అర్థమవుతుందండి? దేవుడు ఎలా మాట్లాడతాడు అనుకుంటున్నారు నీతో? ఒకరు దీన మనస్సు అనే వస్త్రాలు ధరించుకోవాలి. లేదా నా లేదా 25 సంవత్సరాలు పరిచర్య చేసినాక అంటున్నాడు పౌలు, నేను అందరికంటే తక్కువ వాడిని. అమ్మా, నువ్వు ఎక్కుదానో తక్కువదోడువా? నేను అందరికంటే తక్కువ వాడిని అని ఆయన చెప్తున్నాడు పబ్లిక్గా. నువ్వు లోపల ఏం చెప్పుకుంటున్నావు? ఇంకో 5 సంవత్సరాలు అయిన తర్వాత ఎఫెసీ పత్రిక అంటున్నాడు, నేను పరిశుద్ధుల్లో అత్యల్పుడను. ఓహో, ఇంకొక 5 సంవత్సరాలు అయింది. 1 తిమోతి పత్రిక, నేను విశ్వసించేవారికి మాదిరి, నేను పాపిని అంటే ప్రధాన పాపిని నన్ను కరుణించాడు. దాని విషయాన్ని గుర్తు చేసుకుంటున్నావా? గతం గుర్తు చేసుకుంటే నువ్వు తగ్గించుకుంటావు. దీనత్వం వచ్చినప్పుడే కృపను నువ్వు పొందగలుగుతావు. కృప, అత్యధికమైన కృప నువ్వు పొందాలా, అత్యధికమైన కృప నువ్వు పొందాలా. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప పొందాలా. ఈరోజు ఉపవాసం ఉన్నామంటే అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఉండడానికి శక్తి ఎనర్జీ. ఇక అయిపోయింది పని, ఇక ఉపవాసం ఉండలేను ప్రభువా అని దండం పెట్టా, అయిపోయింది. వారం రోజులు లేగలా, అయిపోయింది. సరే, నా వల్ల కాదు, బాడీ సరి పరిశీలన చేయట్లా. రాత్రి నిర్ణయం తీసుకున్నా, పొద్దున్నే నేను ఉపవాసం ఉండలేను. దేవుడు కృప ఇచ్చాడు, దాన్ని కొనసాగిస్తా. కృప ఉంటే నిలబడగలుగుతావు. కృప ఇస్తే నువ్వు చేయగలవు. యు కెన్ డూ. నువ్వు చేయగలవు. ప్రయాసపడేది నేను కాదు, నన్ను వెంబడిస్తున్న దేవుని కృపే. కృప. ప్రయాసపడేది నేను, కష్టపడేది నేను కాదు, వెళ్ళేది నేను కాదు, ఆయన కృప నన్ను బలవంతం చేస్తుంది, తొందర పెడుతుంది. 15 గ్రామాలు తిరిగాను వారం రోజుల్లో. ఓపిక, వారం రోజులు ఇంట్లో పడుకున్నా ఓపిక లేక నీరసమయ్యి యశోద వచ్చింది. ఎన్ని ట్యాబ్లెట్లు ఉన్నాయమ్మా అక్కడ? ఏదో బాడీ అంతా రక్తం పాడైపోయింది. కృప, తగ్గింపు, ఆత్మలో దీనంలో కలిగి ఉండాలా, ఆత్మలో దీనత్వం ఉండాలి. కొర్నేలి పరిచర్య ఒకరి మీద ఒకరు అత్తుకొని నయోమియేబులాగా ప్రార్థన టీములో ఉన్నవారు ఒకరి మీద ఒకరు తగ్గించుకొని ఉండాలా. బాప్తీసు పొందిన అందరూ ఒక్క జట్టుగా ఉండాలా, ఒక్క మాట మీద ఉండాలి. ఒక మనిషి ఏకభావం, ఏక తాత్పర్యంతో ఉండాలి. పురుషులందరూ ఒక మాటగా ఉండాలి, ఎవరు తక్కువ కాదు. మనందరం ఒకటే, ఒకరికంటే ఒకరు దీన మనసు కలిగి ఉండాలి. అత్యధికమైన కృప పొందుతావమ్మా. నువ్వు పాపాన్ని జయించగలవు. ఏదైతే చేయలేకపోతున్నావు అది చేయగలుగుతావు. ఏదైతే ఓడిపోతున్నావో నువ్వు గెలవగలుగుతావు. అది కృప. ఆశ్చర్యకరములు ఆదుకొని అందని కృపలో
దాచెనుగా కృపయే నేటి వరకు కాచెను కృపానల్ను విడువదని నా కృపయే భీకర రూపము దాల్చిన లోకము మింగుటకు నన్ను సమీపించగా భీకర రూపము దాల్చిన లోకము మింగుటకు నన్ను సమీపించగా ఆశ్చర్యకరములు ఆదుకొని అందని కృపలో దాచెనుగా భీకర రూపము దాల్చిన లోకానికి ఒక అందని కృపలో అక్కడ అందని ప్లేస్ లో పెట్టింది. ఆ భీకర రూపము దాల్చినది నన్ను అందుకోలేకపోయింది, తాకలేకపోయింది. నిన్ను తాకాలంటే ఆయన కనుగుడ్డుని తాకాలి. నిన్ను ముట్టాలంటే ఆయన కనుగుడ్డుని ముట్టాలి. అట్లాంటి కృపలో నిన్ను ఉంచుతాడు. కృప ఉన్న పవర్ అది. గ్రేస్, కృప, కృప బాహుల్యము, కృప బాహుల్యము ధ్వజముగా నీ మీద ఉంటుంది. నువ్వేది చేయలేకపోతున్నావో ప్రియులారా, ఆమేన్ ఆమేన్. ఏంటది చెప్పండి? కృపా బాహుల్యం చేయగలుగుతావు. ఈ నెలలో 3 ప్రత్యక్షతలు ఇచ్చాడు దేవుడు. వండర్ఫుల్. కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్న దాన్ని వండర్ఫుల్ వచ్చాడు. చూసారా, షాక్ అయిపోయాను నేను. ప్రార్థన చాలా టైం ఉంది కానీ